శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 19వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ నెల 25వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా వైశాఖ మాస శుక్లపక్ష విధియ ఆదివారం నుండి వైశాఖ మాస శుక్లపక్ష నవమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి స్తోత్రపారాయణాదులు చెయ్యాలి, ఎలా ఉండాలి మొదలగు అంశములను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా మేషంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావము, వ్యయంలో ఉన్న 4 గ్రహముల యొక్క ప్రభావము కొంత శుభప్రదమైనటువంటి కాలంగా మేషరాశి వారికి సూచన కనిపిస్తూ ఉన్నది. ఒకటి చెప్తున్నాను వినండి, సమయము ప్రణాళిక ఈ 2 మేషరాశి వారికి అత్యంత ప్రధానము. ఆశయాలు నెరవేరుతాయి, నెరవేరవని కాదు, కానీ హృదయం బాగా విశాలం కావాలి. అభీష్ట సిద్ధి కలుగుతుంది, ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒక్కటి మాత్రం సత్యం, మీరు ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అంత అద్భుతంగా పనిచేయగలుగుతారు. పెట్టుబడులు లాభాలను కురిపించవచ్చు. దైవబలం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా పనికి వస్తుంది. కనుక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారము విశేషమైనటువంటి మంచి ఫలితములు కలుగవచ్చు. నూతనంగా ఏదైనా బంగారం కానీ వస్తు వాహనాదులు కొనాలన్నా కూడా ఈ వారం ఆరంభం అనేటువంటిది మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నా శక్తికి మించిన పని నేను చెయ్యను. ఈ కట్టుబాటు అనేటువంటిది మిమ్మల్ని సమున్నతంగా నిలబెట్టగలుగుతుంది. అలాగే వివాదాలు, ఎవ్వరితో కూడా పోట్లాటల జోలికి వెళ్ళకండి. ఎక్కడ కూడా, అది సామాజిక మాధ్యమమైనా, అది ఇల్లైనా, బయటైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. కుటుంబంలో ఈ వారం మీకు సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. అప్పులు తీర్చే ప్రయత్నం మొదలు పెడతారు. ఒక్కటేంటంటే కొంత మానసిక ఆరోగ్యము ఇబ్బంది పెట్టవచ్చు. జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు రామస్తోత్ర పారాయణాదులు పెట్టుకోండి. రాముడి యొక్క ఆపదుద్ధారక స్తోత్రం ఒకటి, అలాగే ప్రతిరోజు రామనామం వ్రాయటం మొదలు పెడితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రవారం నాడు గోమహాలక్ష్మికి గ్రాసాన్ని పెట్టండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభానికి శుక్రుడు యోగాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి కొంత పర్వాలేదన్నట్టుగా ఉంది. ఏకాదశంలో 4 గ్రహములు కూడా కొంత అద్భుతమైనటువంటి ఫలితములను మీకు ఇవ్వబోతూ ఉన్నాయి. మొత్తానికి పక్కా ప్రణాళిక ద్వారా వృషభ రాశి వారికి పనులు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపార ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. అర్థం లేనటువంటి అనుమానాలకు చోటు ఇవ్వకండి. చక్కటి ప్రణాళికలు వ్యాపారంలో విద్యార్థులు భవిష్యత్తు విద్య పట్ల, భవిష్యత్తులో చేసే కోర్సుల పట్ల అవగాహనను పెంచుకొని పని చెయ్యండి. ఆర్థికంగా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అవాంతరములు ఏవైనా సరే వాటిని బుద్ధి బలంతో కూడా వాటిని అధిగమిస్తారు. ఎప్పుడు కూడా శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కీలక విషయాల్లో సందేహ నివృత్తి అయిన తర్వాతనే ఆలోచించి ముందడుగు వేయండి.
ఏదైనా ఉంటే పెద్దలకు చెప్పి చెయ్యండి. ముఖ్య విషయముల్లో కూడా నిక్కచ్చిగా ఉండేటువంటి ప్రయత్నం చెయ్యండి. అంటే కట్టుబాటు ధోరణి, నియమంగా ఉండటం, ఈ రెండూ కూడా వృషభ రాశి వారికి విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా మారే అవకాశం ఉంది. ఇంకొక సూచన ఇస్తాను, మొహమాటం లేకుండా పనిచేయండి. మొహమాటం అనేటువంటిది మిమ్మల్ని ఇరుకున పడేస్తుంది. మంచి సమయం కాబట్టి మంచి పనులు చేసేసుకోండి. ఇక సంబంధాలు చూస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి. సంతానం లేని వారు ప్రయత్నం చేస్తే సంతానం కలుగుతుంది. ఎటు చూసినా వృషభ రాశి వారికి మంచి సమయం కాబట్టి వృషభ రాశి వారు శివ దర్శనం చేసుకొని శివాభిషేకం చేయించుకోండి. శివానుగ్రహంతో కార్యములో ఇంకా విజయప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ శుక్రుడి యొక్క ప్రభావము కొంత ఈ వారం కూడా మంచి ఆలోచనలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు కానీ గురువు కానీ కొంత శుభమైనటువంటి ఫలితములను ఈ వారం అనేటువంటిది మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? నూతన ప్రయత్నము ఏదైనా చెయ్యాలి అంటే ఈ వారం మొదలు పెట్టండి. ఒక కొత్త పని ఆలోచించారు, అది ఈ వారం బుధవారం నాడు మీరు మొదలు పెడితే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడి యొక్క అనుగ్రహంతో ఈ సక్సెస్ అనేటువంటిది, మీకు విజయం అనేటువంటిది మీ ఇంటి చిరునామాగా మారే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అలాగే గృహమందు కొంత ఇష్టమైనటువంటి ఫర్నిచర్లు కొంటారు. ఉద్యోగమందు మంచి పదోన్నతి కూడా కలగవచ్చు. స్పష్టమైనటువంటి ఆదర్శంతో పనులను మొదలు పెట్టండి. వ్యాపార ఫలితాలు మీకు అనుకున్నట్టుగానే వస్తాయి. పరిస్థితులకు అనుగుణంగా స్పందించండి. ఏ విషయంలో కూడా ఇతరుల మీద ఆధారపడకండి. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. డబ్బులనేటువంటివి వస్తాయి, కానీ డబ్బులు వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎవ్వరికీ కూడా ఊరికగా ఇవ్వవద్దు, అప్పులు ఇవ్వద్దు. అలాగే గొప్పలకు పోయి డబ్బులను ఖర్చు పెట్టడం అనేటువంటిది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అటువంటి ప్రయత్నములేవి కూడా చెయ్యకండి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ వారంలో కూడా కలుగుతాయి. మిథున రాశి వారు శివపంచాక్షరి స్తోత్ర పారాయణము గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామంతో ఆ మేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేసి గోధుమ పాయసం సూర్యుడికి నైవేద్యం పెట్టండి. అన్ని పనులు మీకు నెరవేరే ఆస్కారం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచార ప్రకారంగా 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ఫలితములతో పాటుగా కొంత 4 గ్రహములు సూర్య, కుజ, బుధ, శనుల యొక్క ప్రభావం అనేటువంటిది కూడా మీ మీద బ్రహ్మాండంగా చూపిస్తూ ఉన్నది. ధర్మకార్య ఆచరణ ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు పొందవచ్చు. ఉద్యోగపరంగా సానుకూలత పెరిగింది. లక్ష్యాలను సాధిస్తారు. లోతుగా ఆలోచించిన తరువాతనే ఎవరికైనా మాట ఇవ్వండి. ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఏకంగా, అంటే ఒక్కరిగా ఆలోచన చెయ్యకండి. సమిష్టి నిర్ణయం అనేటువంటిది మీకు ఆనందంగా ఉంటుంది. అపార్థాలకు, అనవసర వాగ్వివాదాలకు, అనవసరమైనటువంటి ప్రలాపనలతో సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మీకు సంబంధం లేని వ్యక్తులతో, సంబంధం లేని అంశములలో ఎప్పుడు కూడా మీరు దూరేటువంటి ప్రయత్నం చేయకండి. కీలక విషయాల్లో ఏ సందేహం ఉన్నా అది అయిపోయిన తరువాతనే ముందుకు సాగండి. ఖర్చులు అదుపు తప్పే సూచనలు కూడా ఉన్నాయి. అదుపు తప్పే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు మార్గదర్శనం అనేటువంటిది మీకు లభిస్తుంది. గురువుల యొక్క అనుగ్రహంతో లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది. రుణ సమస్యలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం ఈ వారమంతా చెయ్యండి. రామనామమును ఎంత వ్రాస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి
ఈ వారము గ్రహ సంచారాన్ని బట్టి కనుక విశ్లేషణగా చేస్తే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంత మీకు అద్భుతమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నది. కానీ అష్టమ స్థానంలో 4 గ్రహములు కొంత మీకు ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా సింహరాశి వారికి మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఏవి మొదలు పెట్టినా విజయం మీదే అవుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలకు ఈ వారం వేదిక కాబోతూ ఉన్నది. విద్యార్థులు విద్యకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ప్రయాణాలకు తగిన ప్రణాళికలు పాటించండి. వాహనం నడిపేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తలు పాటించండి. వివాదాలలో తలదూర్చకండి. శత్రువులపై సులభంగా కూడా విజయం సాధించగలుగుతారు. అలవాట్లకు కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణ ఆటంకములు, కొంత అనారోగ్య సూచన, దుబారా తిరగటం ఇటువంటివి కూడా శని యొక్క ప్రభావము చేత మీకు జరిగే ఆస్కారం ఉంది. కానీ సహనాన్ని కోల్పోకండి. పెద్దల పట్ల విధేయత అవసరము. ఆర్థిక పరంగా ప్రణాళికతో కనుక వెళ్ళినట్లయితే మీకు అనుకున్న పని అనుకున్నట్టుగా కూడా పూర్తి అయ్యే ఆస్కారం అనేటువంటిది కూడా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నది. సింహరాశి స్త్రీలు ఈ వారం ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. సంతానరహితమైన దంపతులకు సంతాన సాఫల్యత అనేటువంటిది కూడా ఈ వారం కలగబోతోంది. ఈ వారము సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన భుజంగ స్తోత్ర పారాయణం చెయ్యండి. గురువారం నాడు దత్తాత్రేయుడి యొక్క సుధాభావరస స్తోత్ర పారాయణం చెయ్యండి. గురుచరిత్రను కూడా చదవడం మొదలు పెట్టండి. అన్ని రకాలుగా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా వ్యయంలో సింహంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. కొంత మేషంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క ప్రభావం కూడా, అలాగే సప్తమంలో సూర్య కుజ బుధ శనుల యొక్క ప్రభావం కూడా కొంత మేరకు అనుకూలత పెరుగుతూ ఉన్నది. మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారము గ్రహముల యొక్క అనుగ్రహంతో శుభాలు జరుగుతాయి. కాలం మీకు అండగా ఉంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. పురస్కారాలు లభిస్తాయి. చక్కటి ప్రణాళికతో విజయ సోపానాలు చేరుకుంటారు. సమస్యలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. నిర్మలమైనటువంటి ఆలోచనలతో బాధ్యతాయుతంగా ముందుకు సాగండి. మీలోని ప్రత్యేకతను గట్టి ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగితే మీ శ్రమకు తగినట్టుగా దైవబలం అనేటువంటిది మీకు తోడవుతుంది. ఒక శుభవార్త ఈ శనివారం నాడు మీ ఇంట్లో అనేక ఆనందములకు కూడా వేదికగా మారుతుంది. ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరే ఆస్కారము, ఆకర్షణీయమైనటువంటి మార్పులు, వ్యవహారమునందు చురుకుదనము, ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీ ప్రయాణములు బ్రహ్మాండంగా మీకు సిద్ధించడము వంటి మంచి ఫలితములకు ఈ వారం వేదిక కానుంది. కొంతమేర ప్రయత్నములు అనేటువంటివి మీరు చేస్తే సరిపోతుంది. కన్యారాశి వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహస్వామి దేవతా దర్శనము, లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో మంగళవారం నాడు నిత్య కళ్యాణంలో పాల్గొనడం వంటి పనులు చేయగలిగితే మీకు ఇంకా మంచి ఫలితములు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహముల యొక్క అనుగ్రహము అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే తులారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి సూర్యుడు, బుధుడు, శని, కుజుడు కొంత మంచి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం కూడా అద్భుతంగా మీకు తులారాశి వారి మీద ఉంది. కాబట్టి భవిష్యత్తు శుభప్రదంగా ఉంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యములన్నీ కూడా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా గొప్ప గొప్ప శుభ ఫలితాలకు రాబోయేటువంటి కాలము సమాహారం అనేటువంటిది అవుతుంది.
విజయావకాశాలు మెరుగవుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు అనేటువంటివి ఫలిస్తాయి. లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది చేయవు. మీ పనితీరుకు ప్రశంసలు అనేటువంటివి లభించవచ్చు. మొత్తానికి ఈ వారమంతా కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దైవబలం కాపాడుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మరి తులారాశి వారు హనుమతు దండకము, హనుమతు దేవాలయ దర్శనము, అలాగే గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, శనివారం నాడు నవగ్రహ స్తోత్ర పారాయణము లాంటివి కనుక చేయగలిగితే తులారాశి వారికి తిరుగు లేకుండా శుభ ఫలితములను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే కొంత ఉత్సాహము ఉరకలేస్తుంది. గ్రహముల యొక్క అనుగ్రహము బ్రహ్మాండంగా ఉండబోతోంది. పంచమంలో ఉన్నటువంటి సూర్య, కుజ, బుధ, శనుల యొక్క కలయిక వల్ల కొంత మహత్తరమైనటువంటి ఫలితములు అనేటువంటివి సాధించగలుగుతారు. 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఉత్సాహంగా ఉండండి. నిరుత్సాహాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టండి. మీరు ఏ ధర్మంని నమ్ముకొని ఉన్నారో ఆ ధర్మమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్య నిర్ణయముల యందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. చాలినంత ఆదాయం లేని కారణంగా ఇబ్బందులు అనేటువంటివి అప్పుడప్పుడు ఎదుర్కోవచ్చు. కానీ వాటన్నింటినీ కూడా మీరు దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకోని కనివిని ఎరుగని అవకాశములు మిమ్మల్ని వరించవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా సంప్రదించండి. పక్కా ప్రణాళిక ద్వారా పనులను ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. కీలకమైనటువంటి పనులు పూర్తి చేయడానికి బుధ, గురు, శుక్రవారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. శని వల్ల మంచి ఆరోగ్యము, నూతన ప్రయత్నములకు మంచి మార్గములు అనేటువంటివి కలుగుతాయి. విద్య యందు లాభములు కలుగుతాయి. శత్రు జయము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములతో సంపత్తు అనేటువంటిది పెరుగుతుంది. కోర్టు తీర్పులు మీకు అద్భుతంగా కూడా అనుకూలంగా వచ్చే ఆస్కారం కూడా ఉంది. మొత్తానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతినిత్యము ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకొని శివ సహస్రనామం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన అద్భుతమైనటువంటి ఫలితములను వృశ్చిక రాశి వారు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారము చతుర్థ స్థానంలోనే సూర్యుడు, కుజుడు, బుధుడు, శని, పంచమంలో శుక్రుడు, అలాగే సప్తమమైనటువంటి మిథునంలో గురువు యొక్క అనుగ్రహము. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఇటు గురుబలము అనేటువంటిది కొంత అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నది. మనోబలం పెరుగుతుంది. ఏకాగ్రతతో విద్యార్థులు ఎగ్జామ్స్ మీద దృష్టి పెడితే విజయ అవకాశం అనేటువంటిది మీకు బాగా ఉంటుంది. ఏ విషయంలో కూడా వెనుకడుగు వెయ్యకండి. వివాదాలు లేకుండా ఉండే ప్రయత్నం చెయ్యండి. అవసరమైతే స్నేహితుల సహకారం తీసుకోండి. ఆత్మవిశ్వాసమే మీ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీకు రావలసినటువంటి పేరు వేరే వారికి కూడా వెళ్ళవచ్చు. మొత్తానికి కొంత ఇల్లు కొనుగోలు చేయడం లాంటి విషయముల యందు ఆలోచనలు కూడా చెయ్యండి. సమస్యలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. పెద్దగా ఇబ్బంది లేకుండానే అన్ని పనులు అనేటువంటివి జరుగుతాయి. ఆర్థిక వ్యవహారముల యందు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి యందు కొంత పెద్దల యొక్క అనారోగ్యం అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ స్వల్ప విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా దైవబలం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి తోడవుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కాలం మిశ్రమంగానే ఉంది. అయినా భవిష్యత్తు కాలంలో విజయం మీదే అనేటువంటి ఆశావహ దృక్పథంతో కనుక మీరు పనిచేయగలిగితే అన్ని రకాల ప్రయత్నముల్లో మీరు సక్సెస్కు చిరునామాగా కూడా మారుతారు. ధనుస్సు రాశి వారికి సూర్య ఆరాధన, సూర్య అష్టకము, ప్రతిరోజు కూడా గోధుమ పాయసాన్ని నివేదన చెయ్యటము, గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేస్తే ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కృషిని బట్టి బ్రహ్మాండమైనటువంటి ఫలితములు ఉంటాయి. ముఖ్యంగా లక్ష్యాలను చేరుకునేటువంటి దిశలో
నైతికత, నిబద్ధత అనేటువంటి రెండు మీకు అవసరం అవుతాయి. సాహసోపేతమైనటువంటి ఫలితములను మంగళ బుధవారముల యందు సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయండి. చేపట్టినటువంటి పనులను ప్రణాళికాబద్ధంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయముల యందు కూడా సానుకూల ఫలితములు కూడా వస్తాయి. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్త పడితే మకర రాశి వారికి చక్కని ప్రణాళికతో ఇబ్బందులను అధిగమిస్తారు. అలాగే అపార్థాలకు మాట తీరులో కానీ ఎట్టి అపార్థాలకు ఆస్కారం అనేటువంటిది ఇవ్వకండి. చక్కని ప్రణాళిక, విజయం అనేటువంటిది మీకు వస్తుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగములు కూడా ఉన్నాయి. మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే శివాలయ దర్శనము మంచి ఫలితములకు వేదిక అవుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా కుంభంలో రాహువు యొక్క సంచారం, చతుర్థ స్థానమైనటువంటి మేషంలో శుక్రుడి యొక్క ప్రభావము కొంత రాబోయేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగింపచేసి మంచి ఫలితములు అనేటువంటివి కుంభరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నది. గతంలో అమలు చేయని నిర్ణయాలకు ఇప్పుడు కొంత సద్వినియోగం చేసుకోవచ్చు కాలాన్ని. కొంత నూతన వస్తు, వాహన, బంగార ఆభరణాలు కొనటం వంటి వాటిల్లో కూడా కొంత ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. శ్రద్ధతో మీ బుద్ధిని లక్ష్యంపై లగ్నం చేయండి. విజయం వరిస్తుంది. ఆత్మబలమే ఆయుధంగా ముందుకు సాగండి. ఆటంకాలనేటువంటివి దూరం అవుతాయి. మీ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అంది వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోండి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారవచ్చు. ఆర్థిక పురోగతి అనేటువంటిది మీకు మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుంభరాశి వారు హనుమతు ప్రదక్షిణములు చేయండి. హనుమతు ఆపదుద్ధారిక స్తోత్రం చేయండి. హనుమతు బడబానల స్తోత్ర పారాయణం చేయండి. బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనంలో 4 గ్రహముల యొక్క సంచారము, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావముతో మీనరాశి వారికి కొంత శుభమైనటువంటి ఫలితములు దగ్గరలోనే ఉన్నాయి. సమయము, ప్రణాళిక అత్యంత అవసరంగా చూడండి. అవసరమైతేనే ఎవరినైనా సహాయం అడగండి. ప్రారంభించిన పనులను అలసత్వంతో పాడు చేసుకోవద్దు. అపార్థాలకు వేదిక కావద్దు. చక్కటి ప్రణాళికతో కనుక ముందుకు వెళ్తే కనుక విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మీ కృషి ఎలా ఉంటే ఫలితాలు అలా ఉంటాయి. అవసరాలకు మీకు డబ్బనేటువంటిది కూడా చేతికందుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. విదేశీ ప్రయాణములు చేయటంలో కూడా మీకు కాలం అనేటువంటిది బ్రహ్మాండంగా మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. కొన్ని విజయాల్లో తథ్యంగా మీకు పనిచేస్తాయి. మీ ప్రతిభకు తగినటువంటి పురస్కారాలు లభిస్తాయి. ఆరోగ్యము, సంతోషము మొదలైనటువంటి శుభ ఫలితములు కూడా మీకు బ్రహ్మాండంగా కలిగే ఆస్కారము ఉన్నది. మనోబలంతో పనిచేస్తే మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితములు కూడా ఈ వారం ఉంటాయి. వ్యాపారంలో కొంత దూకుడుగా వెళ్ళక నిదానంగా వెళితే లాభాలు వారాంతంలో కూడా మీకు దగ్గరవుతాయి. మీనరాశి వారు దుర్గాదేవి దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం పఠించండి. శాకాహార నియమాన్ని పాటించండి. గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం చేయండి. సరిపోతుంది. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు. మీ అందరికీ దత్తాత్రేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మీకు అన్ని మంచి ఫలితములు వచ్చుగాక అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.